శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుఃసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజాంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుష్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. గోష్పదీకృతవారసిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలరత్నం వందే అనిలాత్మజం. అంజనానందనం వీరం జానకీశోకనాశనం కపీశమక్షహంతరం వందే లంకాభయంకరం. ఉల్లంఘసింధో సలిలం సలీలం యశోకవహ్నిం జనకాత్మజాయాః ఆదాయ తేనైవ దదాహ లంకాం నమామితం ప్రాంజలి ఆంజనేయం. ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరాయుధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయ నమః. శ్రీ వాల్మీకి సంపూర్ణ రామాయణం సుందరకాండము. అశోకవాటికందు అన్వేషించుట. మహావృక్షములు గల ఈ అశోకవనము మిక్కిలి పెద్దది. దీనిని వెతుకలేరు. ఇప్పుడిక దీని యందు సీతను వెతికెదనని సంకల్పించి వసు రుద్రాదిత్యుల అశ్వినులను వాయుదేవుని నమస్కరించి లేచి నిలిచి రామలక్ష్మణులకు సీతాదేవికి రుద్రేంద్ర యమనీల దేవతలకు నమస్కరించి సుగ్రీవునికి కూడా నమస్కరించి అశోకవనము ప్రవేశింపబోవచ్చు. ఇచ్చట రాక్షసులు చాలామంది ఉండవచ్చు. కాపలాకాయు రాక్షసులు కూడా ఉందురు. దేవతలు ఋషిగణములను నాకు కార్యసిద్ధి అనుగ్రహింతురుగాక అని ప్రార్థించి ఉన్నతమైన నాసిక, తెల్లని దంతములు, పరిశుద్ధమైన చిరునవ్వు, తామర రేకుల వంటి నేత్రములు కలిగి పూర్ణచంద్రుని వంటి పూజ్యురాలైన సీత ముఖమును ఎప్పుడు చూసేదను. నీచుడు, హీనుడు, క్రూరమైన రూపము గలవాడు అగు రావణునిచే బలత్కారముగా అపహరించబడిన తపస్విని సీత ఎట్లు నాకు కనపడును అని కొంచెం ఆలోచించాను. హనుమంతుడు అశోకవనములో దర్శించుట. వెంటనే ప్రాకారము నుండి దుమికి ఉత్సాహంతో వసంత ప్రారంభమున పుష్పించిన వివిధ వృక్షములను కనుగొనెను. పిమ్మట నారి నుండి విడువబడిన నారచము వలె వృక్షవాటికలో ప్రవేశించెను. అచట రాజపుత్రి అయిన సీతను వెదుకుచు సుఖనిద్ర అనుభవించుచున్న పక్షులను మేల్కొల్పాను. ఎగిరిపోవుచున్న పక్షులు లేచిన గాలికి అనేక విధములగు పుష్పములు చెట్ల నుండి రాలినవి. హనుమంతునిచే కంపింపచేయబడిన చెట్ల నుండి పుష్పములు, ఆకులు, పండ్లు
రాలి కింద పడినవి. హనుమంతుని తోక తోడను కాలు చేతులతో మర్దింపబడి అశోకవనము అదరపానము చేయబడి దందక్షతన కక్షతములు పాలైన యువతువలే ఉండెను. ఆంజనేయుడచట మణిమయములు కాంచన రజితము మయములు అగు మనోహర ప్రదేశములను చూసెను. అచట సుందరములైన దిగుడుబావులు కలవు, మరియు బంగారు వృక్షములు, హంసలు, సారసపక్షులు గల నదులు కలవు. అచట ఒకచోట పర్వతము కలదు, అది అనేక వృక్షముల తోడను శిలాగృహములతోనూ రమణీయమై ఉన్నది. ఆ కొండ నుండి జాలువారు నది ప్రియుని ఒడి నుంచి త్రుళ్ళిపడిన ప్రియురాలు వలె రమణీయముగా ఉండెను. సమీపమునే చల్లని నీరుగల దిగుడు బావి ఒకటి ఇంపుగా ఉండెను, మరియు ఆకులతో తీగలతో నిండిన బంగారు సించుపాల వృక్షమును హనుమంతుడచట దర్శించెను. దాని చుట్టూను బంగారు వేదికలు కలవు. బంగారు వృక్షములు కూడా అచట కానవచ్చెను. హనుమంతుడా సించుపాల వృక్షమునెక్కి అట నుండి రామదర్శనమును కోరు సీతను చూసేదననుకొనెను. జనకరాజపుత్రికయు రామపత్నియు అగు సీత సంధ్యా సమయమునకు ఇచ్చట ప్రవహించు శుభజలోపేతమైన నదికి రావచ్చును. ఆమె బ్రతికి ఉన్నచో తప్పక ఇచ్చటికి రాగలదని తలచుచూ బాగుగా పుష్పించి ఆకులతో నిండిన చెట్టుపై దాగి ఉండి సీత రాకకు ఎదురు చూచుచుండెను. హనుమంతుడు సీతను దర్శించుట. హనుమంతుడట అట నుండి సీతను వెతుకుచు అచటనంతనూ కలియజూశాను. ఆ అశోకవనములో శైత్యప్రసాదమను మేడ ఒకటి కలదు. అది కైలాస పర్వతం వలె తెల్లనిదై 1000 స్తంభములతో కూడి ఉన్నది. ఆ మేడకు పగడాల మెట్లు, బంగారు వేదికలు కలవు. పిమ్మట ఒక స్త్రీ హనుమంతునకు కనపడెను. ఆమె మాసిన వస్త్రము ధరించినది. చుట్టూను రాక్షస స్త్రీలు కలరు. ఉపవాసములచే కృషించి దీనురాలై ఉన్నది. మాటిమాటికి దుఃఖముచే నిట్టూర్పులు విడుచుచున్నది. ప్రతి పచ్చాంధ్ర రేఖ వలె ఉండెను. శ్రేష్టమైన పచ్చని వస్త్రము ధరించి ఉన్నది. అలంకారములు లేని మలిన శరీరముతో ఉన్నది. తపస్సు చేయుచున్నది. కన్నీరు కార్చుచు దీనమైన ముఖము కలది. దుఃఖముతో చింతించుచున్నది. స్వగుణములను విడిసి స్వగణములతో చుట్టబడిన లేడివలే ఉన్నది. కటి ప్రదేశమును అంటుచున్నట్టున్న నల్లత్రాచు వంటి జడ కలది. సుఖమునకే తగినదైనను దుఃఖముచే తప్పించుచున్నది. విశాల నేత్రములు కలది. కృషించి మలినముగా నున్నదియు అట్టి ఆమెను తగిన కారణములచే సీత అని ఊహించెను. రావణాసురుడు అపహరించుచున్నప్పుడు చూసిన రూపమునే ఈమె కలిగి ఉన్నందునను దుఃఖముచే కృషించి ఉన్నందునను రాముడు చెప్పిన లక్షణములు కలిగి ఉండుట వలనను సీతయే అని భావించెను. రాముడు ఈమె లేకుండా జీవించుట అతి దుష్కరమైన పని. బంగారు వర్ణము గల ఈమె కంటి కనపడుకున్నను రామునకు హృదయమున కనిపించుచూనే ఉన్నది అని హనుమంతుడు సంతోషించిన వాడై ప్రభువైన రాముని ప్రశంసించెను. హనుమంతుడు దుఃఖించుట. వానర ప్రవరుడైన హనుమంతుడు ప్రశంసింపదగిన సీతను మెచ్చుకుని
ఆమె కష్టములకు మిక్కిలి దుఃఖించెను. మాన్యురాలు లక్ష్మణుని అన్న భార్య అయిన సీత కూడా దుఃఖపడుచున్నదనగా కాలం ఎవరికైనా అతిక్రమింపరానిదని ఆంజనేయుడు విచారించెను. మరియు దశరథునకు పెద్ద కోడలు రాముని ధర్మపత్ని అయిన ఈమె భోగములనన్నిటినీ విడిచి భర్తపై స్నేహాతిశయముచే కష్టములను లెక్క చేయక నిర్జనమైన వనమున నివసించుచు ఫలమూలములకే సంతోషించి భర్త సేవయే ప్రధానముగా ఎంచి వనమును కూడా భవనమును వలె సంతోషముతో ఉన్న మహాసాధ్వి. ఈమె రాక్షస స్త్రీలను గాని పుష్ప ఫల వృక్షములను గాని చూడక రామునే హృదయమందు దర్శించుతున్నది. ఈమె లేకుండా రాముడు జీవించి ఉండుట మిక్కిలి కష్టమైన పని. తామర పువ్వు రేకుల వంటి నేత్రములు కలిగి దుఃఖమునకు తగని ఈమె దుఃఖించుట నా మనస్సును వ్యధపెట్టుచున్నది. రామలక్ష్మణులచే రక్షింపబడు సీత వికృత నేత్రములు గల రాక్షస స్త్రీలచే చెట్టుమొదటు రక్షింపబడుచున్నది అని తలచి ఈమె సీతయే అని నిశ్చయించి ఆ వృక్షము మీదనే హనుమంతుడు కూర్చొనెను. హనుమంతుని హర్షము. అంతటి నిర్మలమైన ఆకాశమందు చంద్రుడు నీటిలో హంసవలే ప్రకాశించెను. శోకభారంతో నిండిన సీతకు ఘోరాకారము గల రాక్షస స్త్రీలు చుట్టూను కూర్చునుండుటను హనుమంతుడు చూసెను. చెట్టు మొదట శోక సంతప్తురాలైన సీతను చూసి హనుమంతుడు అమితానందము పొందెను. అతని ముఖమున ఆనంద బాష్పములు జాలువారెను. శ్రీరామునకు నమస్కరించి సీతాదర్శనముచే సంతుష్టుడై హనుమంతుడు చెట్టు మీదనే దాగి ఉండెను. రావణుడు అశోకవనమునకు వచ్చుట. పుష్పించిన చెట్లు గల వనమును చూచుచు సీతను గూర్చి చింతించుచున్న హనుమంతునకు రాత్రి తెల్లవార వచ్చెను. షడంగవేద విద్వాంసుల యొక్క మహాక్రతువులు అనర్చిన వారి యొక్కయు వేదఘోష వినవచ్చుచుండెను. మహాబలుడగు దశగ్రీవుడు మంగళవాద్యముల చేతను చెవుల కింపగు మాటల చేతను మేల్కొంచెను. అప్పుడు సీతను గూర్చి ఆలోచన వచ్చెను. ఆమెపై రావణునకు మితిమీరిన వ్యామోహము కలుగగా అతడు అశోకవనమునకు వచ్చెను. దేవగంధర్వకాంతలు దేవేంద్రుని వెంట వలె 100 స్త్రీలు అతని వెంట వచ్చిరి. కొందరు బంగారు దీపములు పట్టుకొనిరి, మరికొందరు సామరములు ధరించిరి. ఇతర స్త్రీలు చెంబులతో నీటిని తెచ్చిరి. ఒకతే బంగారు కర్రగల గొడుగు పట్టుకొనెను. మెరుపులు మేఘము అన్నట్లు వారు రావణుని అనుసరించి వచ్చిరి. అంతటా అందెల యొక్క వడ్డాణముల యొక్క సవ్వడి వినవచ్చెను. తర్వాత ద్వారము వద్దకు వచ్చిన రావణుని హనుమంతుడు చూశాను. దీపకాంతులతో అతడు ప్రకాశించుచుండెను. కామము, దర్పము, మదము కలిగిన ధనుస్సు లేని మన్మధుని వలె ఉన్న ఆ రావణుని చెట్టులో దాగి ఉన్న హనుమంతుడు చూశాను. అంతఃపురములో నిద్రించుచుండగా చూడబడిన ఆ రావణుడితడే అని చింతించి క్రిందకి దిగి అతని తేజస్సునకు చలించి ఆకుల లోపలనే దాగి ఉండెను. రావణుని చూసి సీత అవస్థ. రావణుడు సౌందర్య రాశి అయిన సీతను చూచుట కామె వద్దకు వచ్చెను. రూపయవ్వన సంపన్నుడు రాక్షసరాజు అగు రావణుని చూసి సీత గాలిలో అరటి చెట్టు వలె కంపించెను. ఊరువులతో ఉదరమును బాహువులతో స్తనములను కప్పుకొని దుఃఖించుచు సీత కూర్చుని ఉండెను. దశకంఠుడు రాక్షస స్త్రీలచే చుట్టబడిన దుఃఖార్త అయిన సీతను ప్రలోభపెట్టుటకు పూనుకొనెను. సీతను ప్రలోభపెట్టుట. రావణుడు సంతోషహీనై తపస్విని అయిన సీతను మధురములైన మాటలతో ఇట్లనెను. నీవు నన్ను చూసి భయపడెదవేలా?
నిన్ను నేను ప్రేమించుచున్నాను. నన్ను గౌరవింపుము. నా నుండి నీవు భయపడకము. పరస్త్రీలను అపహరించుట, అనుభవించుటయు రాక్షసులకు స్వధర్మము. నాపై కోరిక లేని నిన్ను స్పృశింపను. దేవి, ఇచ్చట నీవు భయపడవలదు. ప్రియురాలా, నాపై విశ్వాసముంచుము. తలదువ్వు కొనకపోవుట, నేలపై పరుండుట, ధ్యానించుట, మాసిన వస్త్రము ధరించుట, అనవసరముగా ఉపవసించుట, ఇవి అన్నీ నీవు తగినవి కావు. నన్ను ప్రేమించుము. దుఃఖ సంతప్తవు కాకుము. నన్ను పొంది నీవనేక భోగములను అనుభవించుము. యవ్వనము గతించినచో మరలా దుర్లభము. బ్రహ్మదేవుడు నిన్ను సృష్టించి సృష్టిని విరమించెనని తలసెదను. నీ శరీరమందు ఏ అవయవమును చూసినా ఆ అవయవం మందే నా దృష్టి నిలిచిపోవుచున్నది. నాకు భార్య వగుము. ఈ అజ్ఞానమును విడువుము. ఉత్తమ స్త్రీలైన నా భార్యలందరకు నీవు మహిషి కమ్ము. సమస్త రత్నములను రాజ్యమును కూడా నీకిచ్చేదను. దేవతలందరూ అనేక పర్యాయములు నాచే ఓడిపోయిరి. నా సంపదను చూడుము. నారవస్త్రములు ధరించిన రామునితో నీకేం పని? నా చేతి నుండి రాముడు నిన్ను పొందలేడు. నిన్ను చూసిన పిమ్మట నా భార్యలపై ప్రీతి కలుగుట లేదు. నా అంతఃపుర స్త్రీలందరూ నీకు సేవ చేయుదురు. రాముడే విషయమందునూ నాకు సాటి కాడు. తిను, త్రాగు, విహరించు. ధనరాశిని, భూమిని కూడా నీకిచ్చెదను. నీవు నీ బంధువులు కూడా ఉత్సాహవంతులై ఆనందించెదరు. సముద్ర తీరమందలి వనములలో నాతో కూడి నీవు విహరింపుము అని రావణుడు సీతను ప్రలోభపెట్టుటకు శతసహస్ర విధముల శక్తి కొలది ప్రయత్నించెను. సీత రావణునకు ప్రబోధించుట. సీత రౌద్ర స్వభావుడైన రావణుని మాటలు విని దీనురాలై మెల్లగా ఇట్లు బదులు పలికెను. గడ్డిపోచను మధ్య నుంచి ఆమె వణుకుచున్నదై ఇట్లనెను. నీవు నా నుండి మనస్సును మరల్చి నీ భార్యలపై ప్రీతి కలవాడవగుము. పాపాత్ముడు కార్యసిద్ధిని కాంక్షించినట్లు నీవు నన్ను కోరుట వ్యర్థము. నేను నీకు భార్య కాదగిన దానను కాను, పరభార్యను. బాగుగా ధర్మముననుసరింపుము. నీకు నీ భార్యల వలె ఇతరులకు వారి భార్యలు రక్షించుకొనదగినవారు కదా. తన భార్యలందు తృప్తి నొందక సఫలుడగు వానిని పరస్త్రీలు పరిభవింతురు. ఇచట సజ్జనులు లేరా? ఉన్నను వారిని నీవు అనువర్తించుట లేదా? రాక్షసుల నాశనమునకే నీకీ బుద్ధి పుట్టినది. నన్ను ధనముచే గాని ఐశ్వర్యముచే గాని ఆశపెట్టుట శక్యమైన పని కాదు. సూర్యకాంతి సూర్యుని వదిలిపెట్టని వలె రాముని విడిచి ఉండని దానను. దుఃఖములో మునిగి ఉన్న నన్ను రాముని యొద్దకు చేర్చుము. రాముడు శరణాగత వత్సలుడు. నీవు జీవింపదలసినచో వారిని శరణువేడుము. అట్లు కానిచో గొప్ప ఆపద పొందెదవు. రాముని ధనుష్టంకారమును త్వరలో వినెదవు. రామలక్ష్మణుల బాణములు నగరములోని రాక్షసులందరూ తుడిచిపెట్టగలవు. త్వరగానే నా భర్త నన్ను తీసుకుని వెళ్ళగలడు. పెద్ద పులుల ముందు కుక్కవలే నీవు రామలక్ష్మణుల ముందుండ సమర్థుడవు కావు. లక్ష్మణుడితో కూడిన నా భర్త సూర్యుడు స్వల్ప జలమును వలె నీ ప్రాణములను హరింపగలడు. నీవు
కైలాసమునకు వెళ్ళినను, వరుణుని సభకు వెళ్ళినను పిడుగుపాటు నుండి తప్పుకోలేని మహావృక్షము వలె రామబాణముల నుండి తప్పుకొనలేవు అని సీత పలికాను. 2 మాసముల గడువు. సీత మాటలు విని రావణుడు ఇట్లనెను: పురుషుడు బ్రతిమాలిన కొలది స్త్రీకి విధేయుడగును, ప్రియుము మాట్లాడిన కొలది తిరస్కరింపబడును. నీపై కామమును నా కోపము నియమించుచున్నది. కామించిన వ్యక్తిపై స్నేహము దయ సంభవించుట సహజము, కనుక నిన్ను చంపుటలేదు. నీవు మాట్లాడిన పరుషవచనములకు సంపదగిన దానవు అని రావణుడిట్లు పలికి కోపముతో 2 మాసములు గడువిచ్చుచుంటిని. ఈ 2 నెలల పిదప నన్ను భర్తగా అంగీకరింపనిచో వంటవారు నిన్ను సల్దిలోనికి ముక్కలుగా కోసెదురు అని మాట్లాడగా దేవగంధర్వ కన్యలు సీతను సంజలిసే ఓదార్చిరి. సీత అప్పుడిట్లనెను: నన్ను చూచుచున్న నీ కన్నులు, నన్ను గూర్చి మాట్లాడుచున్న నాలుకయు నేలకూలదగినవి. రాముని సందేశము లేనందున తపస్సును అవలంబించుట చేతను నిన్ను భస్మము చేయకున్నాను. దొంగతనముతో ఏల తెచ్చితివి అని అనెను. అంతట రావణుడు బుసకొట్టు సర్పం వలె నిట్టూర్పు విడుచుచు నిన్ను నాశనము చేయుదునని రాక్షస స్త్రీల వైపు చూశాను. మరియు అన్ని విధములా ప్రయత్నించి సీతను నాకు వసురాలను చేయుడని పలుకుచుండగా ధాన్యమాలి అను రాక్షసి దశగ్రీవుని కౌగిలించుకుని, దీనురాలైన మనుష్య స్త్రీతో పని ఏమి? కోరని దాని కోరినచో తాపమేర్పడును, కోరిన దానిపై కామము ప్రీతినిచ్చునని పలుకగా దశగ్రీవుడు నవ్వుచూ మరలి వెళ్ళి తన భవనమును ప్రవేశించెను. దేవగంధర్వ నాగకన్యలు కూడా వానితో భవనమును ప్రవేశించిరి. రాక్షస స్త్రీలు సీతకు ప్రబోధించుట. రావణుడు వెళ్ళిన పిమ్మట భయంకర రూపము గల రాక్షస స్త్రీలు సీత వద్దకు వచ్చి ఇట్లు పలికిరి: మహాత్ముడైన రావణునకు భార్యవగుటకు సమ్మతింపవేలా? బ్రహ్మమానసపుత్రుడు పులస్తుడు, ఆయన మానసపుత్రుడు విశ్రవుడు, వాని కుమారుడే రావణుడు. వానికి నీవు భార్య కాదగిన దానవు అని పలుకగా హరిజటయను రాక్షసి దేవేంద్రుని జయించిన రాక్షసేంద్రునకు భార్య కాదగిన దానవనెను. వికటయను రాక్షసి నాగగంధర్వ దానవులు యుద్ధములో రావణునిచే పరుమార్లు జయింపబడిరి. అట్టి రావణునకు నీవు భార్య ఒకటికి ఎలా సమ్మతింపవు? అంతటా దుర్ముఖి అను రాక్షసి సూర్యుడు వాయువు కూడా రావణునకు భయపడుచున్నారు. అతనికి భయపడి చెట్లు పువ్వులను వర్షించుచున్నవి. అట్టి రాజైన రాక్షసరాజు నిన్ను ప్రార్థించుచున్నాడు. వానికి భార్య ఒకటకు నీ బుద్ధి ఏల సమ్మతింపకున్నది? చెప్పదగిన మంచి మాటలు చెప్పితిమి. మా మాటలు నీకు రుచింపనిచో నీవు జీవింపవు అని ఒకరి తరువాత ఇంకొకరు సీతకు నచ్చచెప్పి భయపెట్ట ప్రయత్నించిరి. సీత రాక్షస స్త్రీల బోధన అంగీకరింపకపోవుట. సీత రాక్షస స్త్రీల మాటలు విని కన్నీరు కార్చుచు ఇట్లు పలికెను: లోకవిరుద్ధమైన మీ మాట నా మనస్సును బాధించుచున్నది. మానవ స్త్రీ రాక్షసునకు భార్య కాదగినది కాదు. మీరందరూ కలిసి నన్ను తినండి, మీ మాట నేను వినను. దీనుడైనా రాజ్యము లేనివాడైనా భర్తయే నాకు గొప్పవాడు. అరుంధతి శశిలో పాము త్రాసు కన్యాదుల వలె నేను పతివ్రతనై
రామునే అనుసరింతును అని సీత మాటలు విని రాక్షస స్త్రీలు ఆమెను పరుషవాక్కులతో బెదిరించిరి. హనుమంతుడు రాక్షస స్త్రీల బెదిరింపులను వినుచూ దాగియుండెను. సీత కన్నీరు తుడుచుకునుచు సించుపా వృక్షము వద్దకు చేరెను. అంతటా ప్రగసను రాక్షసి ఈమె కంఠము నులిమి వేయుదము కూర్చున్నారేమిటి, తరువాత రాజునకు ఆ మనుష్య స్త్రీ మరణించినదని చెప్పుదము. ఇందు సందేహమేమీ లేదు. రాజు కూడా తినండి అని చెప్పును అని పలుకగా సీత ధైర్యము కోల్పోయి బోరున ఏడ్చెను. శోక సంతప్త అయిన సీతా విలాపము. కామరూపి అయిన రావణునిచే అపహరించబడిన రాక్షస స్త్రీలకు భయపడుచు మిక్కిలి దుఃఖార్తనైన నేనిక జీవింపదలుచుటలేదు. రామును విడిసి రాక్షస స్త్రీల మధ్యనున్న నాకు ధనముతో గాని భూషణములతో గాని తుదకు జీవితముతో గాని ప్రయోజనము లేదు. రావణాసురుని నా ఎడమ పాదముతోనైనా తాకను. అతడు నా తిరస్కారమును గాని తన కులగౌరవమును గాని గ్రహించుటలేదు. నేను అపహరించబడినట్లు రామునకెవడు చెప్పును? జటాయువు కూడా యుద్ధమున రావణుని చేతిలో మరణించెను. నన్ను రక్షింపబూని వృద్ధుడైన జటాయువు చేసిన పని మిగులు గొప్పది. లంకలో కనిపించుతున్న అమంగళ శకునములు త్వరలోనే రాక్షస నాశనమును జరుగునని చెప్పుచున్నవి. నా వియోగ దుఃఖముచే రాముడు దేవలోకమునకు వెళ్ళలేదు కదా. దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు రాజీవలోచనుడైనట్టియు వీరుడగు నా రాముని దర్శించుచు ధన్యులగుదురు. ధర్మకాముడు రాజర్షి పరమాత్మ అయిన రామునకు నాతో పని ఏమి? ప్రేమ కనపడుచుండగా ఉండును గాని కనపడనప్పుడు ఉండదు కదా. కృతజ్ఞులు అట్లుందురు కాని రాముడు అట్లుండడు. నాలో అవగుణములు ఏమైనా ఉన్నాయా, లేక నా దౌర్భాగ్యమా? లేనిచో రాముని విడిచి నేనెట్లుండెదను? మహాత్ముడైన రాముడు లేనినే నేను జీవించుట కంటే మరణించుట శ్రేయస్కరము. లేక ఒకవేళ శస్త్రములను విడిచి అడవిలో ఫలమూలములు తినుచు వనమందు సంచరించు సూరులైన సోదరులిరువులు కుటిలుడైన రావణునిచే చంపబడిరా? ఈ సమయమున సర్వదా మరణమునే కోరుచున్నాను. మహాత్ములైన మునులు ప్రియము అప్రియము లేనివారుగాని ధన్యులు. ప్రియమైన దాని వలన దుఃఖము కలుగదు, అప్రియము వలన అధిక దుఃఖము కలుగును. ఈ రెండునూ లేని మహాత్ములకు నమస్కారము. ప్రియుడైన రాముడు లేని నేను పాపాత్ముడైన రావణుని ఆధీనమందుండుట కంటే ప్రాణత్యాగమనొచ్చుటయే ఉత్తమమైన పని అని సీత దుఃఖాతిశయముతో మాటలాడెను. త్రిజటా స్వప్నము. సీత ఇట్లు మాట్లాడగా రాక్షస స్త్రీలు కొందరు కోపించిన వారై దుర్మార్గుడైన రావణునికి ఆ విషయము తెలుప వెళ్ళిరి. తక్కినవారు సీత, రాక్షస స్త్రీలు నేడు నీ మాంసమును సుఖముగా భక్షించిదరని పలికిరి. అప్పుడు త్రిజటయను వృద్ధరాక్షసి నిద్ర నుండి మేల్కొంచి, మిమ్ములను మీరు తినండి, సీతను భక్షింపవలదు. నేడు దారుణమైన కలగంటిని. దాని ఫలితము రాక్షసుల నాశనము. ఈమె భర్త అభివృద్ధియు అనని పలుకగా అంతవరకు కోపంతో ఉన్న రాక్షస స్త్రీలు భయపడుచు నీ వెట్టి స్వప్నము చూసితివో చెప్పమని అడుగగా
త్రిజట ఇట్లు చెప్పాను. ఏనుగు దంతముతో నిర్మింపబడి దివ్యమైన అంతరిక్షమున సంచరించు 1000 గుర్రములతో కూడిన వాహనముపై రాముడు తెల్లని పూలదండలను వస్త్రములను ధరించినవాడై లక్ష్మణుడితో వచ్చినట్లు సీత కూడా తెల్లని వస్త్రము ధరించి ఉన్నది. ఆమె సముద్ర మధ్యమందున్న తెల్లని పర్వతమునందున్నదై తేజస్సు సూర్యునితో కలిసి ఉన్నట్లు రామునితో కలిసి ఉన్నది. మరల రాముడు 4 దంతములు గల ఏనుగు నెక్కినవాడై లక్ష్మణుడితో కూడా శోభించుచున్నాడు. అటు పిమ్మట తెల్లని వస్త్రములు ధరించి తెల్లని పూలదండలతో రామలక్ష్మణులు సీత వద్దనున్నారు. అటు పిమ్మట రామలక్ష్మణులు సీతయు కూర్చున్న మదపటి ఏనుగు లంకానగరముపై ఉన్నది. మరియు రాముడు సీతాలక్ష్మణులతో పుష్పక విమానంలో కూర్చుని ఉత్తర దిశగా ప్రయాణమయ్యాను. మహా తేజస్శాలి అయిన రాముడు దేవదానవులచే ఎవ్వరి చేతను జయింపబడనివాడు. రావణుడు గొరిగిన తలతో నల్లబట్టలు కట్టుకుని స్త్రీచే లాగబడుచున్నాడు. ఎర్రని పూలదండలు మైపోతలు కలవాడై నూనె త్రాగుచూ నవ్వుచూ నృత్యము చేయుచూ గాడిదపై కూర్చుని దక్షిణ దిశగా శీఘ్రముగా వెళ్ళుచున్నాడు. కుంభకర్ణుడు ఇట్లే కనపడెను. రావణుని కుమారులు నూనెలో తడిసిన వారై ఉండిరి. ఒక్క విభీషణుడు మాత్రమే తెల్లని వస్త్రములు గంధమాల్యములను ధరించి 4 దంతములు గల ఏనుగు నెక్కి 4 మంత్రులతో ఆకాశమందు కనపడెను. మరియు గుర్రములు రథములు ఏనుగులతో కూడిన లంకానగరము సముద్రములో పడినట్లు కనపడినది. కనుక క్రూరవాక్యములు పలుకక ఓదార్చుచూ మాట్లాడి ఆమె అనుగ్రహమును పొందుడు. ఈ స్వప్నమును బట్టి రాక్షసరాజు నాశనమొగుట రాముడు జయించుటయు తథ్యము. సీత ఎడమ కన్ను అదురుచున్నది. అట్లే బాహువు నూరువు అదురుచున్నవి అని పలుకగా సీత సిగ్గుతో భర్త విజయమునకు సంతసించుచు స్వప్నము నిజమైనచో మిమ్ము రక్షించేదనని రాక్షస స్త్రీలతో పలికెను. మళ్ళీ సుందరకాండము తరువాయి భాగంతో రేపు కలుద్దాం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్దయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.